అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్ గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్ ఫస్ట్ ఇయర్లోని యాన్యువల్ సిస్టమ్ సెకండ్ సెమిస్టర్ లెసన్ 7లో స్క్రూ థ్రెడ్స్ ఫస్ట్ టాపిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ గురించి వివరిస్తున్నాను. స్క్రూ థ్రెడ్ ఈజ్ ఏ ridge of uniform cross section which follows the path of helix around the cylinder of cone either external or internal. థ్రెడ్ అనేది యూనిఫామ్ ఒక రిజిడ్ జాబ్ పైన యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉన్న దానిపైన ఒక హెలిక్స్ ఫార్మేషన్ జరుగుతూ ముందుకెళ్ళేదాన్ని మనము స్క్రూ థ్రెడ్ అనవచ్చు. హెలిక్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కర్వ్ జనరేటెడ్ పాయింట్ విచ్ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ యూనిఫామ్ స్పీడ్ అరౌండ్ ది సిలిండర్ ఆర్ కోన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మూవ్ ఎట్ ఎ యూనిఫామ్ స్పీడ్ ప్యారలల్ టు ద యాక్సిస్. ఏదైనా ఒక రౌండ్ జాబ్ పైన ఒక హెలికల్ ఫార్మేషన్ చేసుకుంటూ ఫార్వర్డ్ ఒక పాయింట్ టూల్ తోటి ముందుకు కటింగ్ చేసుకుంటూ ఫార్మేషన్ జరిగిన దాన్ని హెలిక్స్ అంటారు. అదే దాన్నే స్క్రూ థ్రెడ్ అనవచ్చు. పర్పస్ ఆఫ్ ఏ స్క్రూ థ్రెడ్ యొక్క పర్పస్ ఏమనగా ఫర్ ఫాస్టనింగ్ పర్పస్. ఎగ్జాంపుల్ బోల్ట్స్ నట్స్ పైన థ్రెడ్స్ అవసరం ఉంటుంది. ఇది టెంపరరీ జాయినింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ట్రాన్స్మిషన్ ఆఫ్ మోషన్ అంటే ఒక ఎలిమెంట్స్ నుంచి ఇంకొక ఎలిమెంట్, ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకు మూమెంట్ను ఇవ్వడానికి థ్రెడ్స్ ఉపయోగిస్తారు. ఉదాహరణ లేత్లో చూసుకున్నట్టయితే హాఫ్ నట్ ఎంగేజ్ చేసినప్పుడు లీడ్ స్క్రూకు మూమెంట్ అందబడుతుంది. యూజ్ ఇన్ ప్రిసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మైక్రోమీటర్, స్పిండిల్. దీంట్లో బోల్ట్ అండ్ నట్ ప్రిన్సిపుల్ ఉపయోగిస్తారు. లోడ్ లిఫ్టింగ్ పర్పస్ అంటే మనము ఏదైనా వెయిట్ను లిఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ స్క్రూ జాక్ వచ్చేసి మనము ఆటోమొబైల్ వెహికల్స్ను కూడా లిఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎలివేటింగ్ ఆర్మ్ ఆర్ రేడియల్ డ్రిల్లింగ్ మిషన్. రేడియల్ డ్రిల్లింగ్ మిషన్లో ఎలివేటింగ్ ఆర్మ్ పైన కూడా స్క్రూ థ్రెడ్స్ను ఉపయోగిస్తారు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్రూ థ్రెడ్స్. దీంట్లో భాగాలు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్, పిచ్ డయామీటర్, పిచ్ ఆఫ్ ది థ్రెడ్, క్రిస్ట్, రూట్, ఫ్లాంక్ ఆఫ్ ది థ్రెడ్ యాంగిల్, డెప్త్ ఆఫ్ ది థ్రెడ్, లీడ్ యాంగిల్, దీన్నే హెలిక్స్ యాంగిల్ అనొచ్చు, లీడ్, హ్యాండ్, క్లియరెన్స్. ఇక్కడ వచ్చేసి మేజర్ డయామీటర్. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ డయామీటర్ ఓవర్ విచ్ థ్రెడ్ ఈస్ కట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ థ్రెడ్ అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇంటర్నల్ థ్రెడ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ డయామీటర్ రిజల్టింగ్ ఆఫ్టర్ కట్టింగ్ ద థ్రెడ్. మేజర్ డయామీటర్ వచ్చేసి ఎక్స్టర్నల్ థ్రెడ్ లో దాని యొక్క ఎక్కువ డయామీటర్, పెద్ద డయామీటర్ పైన ఎక్స్టర్నల్ థ్రెడ్ను కట్ చేస్తారు. అదే ఇంటర్నల్ థ్రెడ్స్కి వచ్చేసరికి మనం థ్రెడ్ కట్టింగ్ చేసిన తర్వాత వచ్చే డయామీటర్ను మేజర్ డయామీటర్ అంటారు. మైనర్ డయామీటర్. ఇట్ ఈస్ ది స్మాల్ diameter formed after external thread it is cut and in the case of internal thread it is the diameter over which the thread is cut. మైనర్ డయామీటర్ వచ్చేసి ఏదైతే ఎక్స్టర్నల్ థ్రెడ్లో చూసినట్లయితే థ్రెడ్డింగ్ కట్ చేసిన తర్వాత వచ్చే డయామీటర్ను మైనర్ డయామీటర్ అంటారు. అదే ఇంటర్నల్ థ్రెడ్స్లో చూసినట్టయితే ఏదైతే థ్రెడ్ కట్ చేయాల్సిన సర్ఫేస్ ఉంటుందో దాన్ని మైనర్ డయామీటర్ అంటారు. పిచ్ డయామీటర్. ఇట్ ఈస్ ద ఇమాజినరీ డయామీటర్. ఇది యాక్చువల్గా స్క్రూ థ్రెడ్ పైన మనకు కనిపించదు. మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్ వీ కెన్ సీ, మనం చూడవచ్చు. కానీ పిచ్ డయామీటర్ వీ కెన్ నాట్ ఏబుల్ టు సీ. ఇట్ ఈస్ ద ఇమాజినరీ డయామీటర్. ఊహించుకున్నటువంటి డయామీటర్. ఇది వచ్చేసి మేజర్ డయామీటర్కు మైనర్ డయామీటర్కు మధ్యలో మనం సూచించేది పిచ్ డయామీటర్గా సూచించవచ్చు. పిచ్ ఆఫ్ ద థ్రెడ్. పిచ్ అనగా థ్రెడ్లో ఒక పాయింట్ ఆన్ ది థ్రెడ్ ఏదైనా ఒక పాయింట్ను మన థ్రెడ్ పైన తీసుకున్నట్టయితే
సేమ్ పాయింట్ ఆన్ ది అడ్జసెంట్ థ్రెడ్, పక్క థ్రెడ్ పైన సేమ్ పాయింట్ దగ్గర వరకు ఉండే డిస్టెన్స్ను మనం పిచ్గా చూడవచ్చు. ఇంకా డయాగ్రామ్స్లో చూపించారు. ఫ్లాంక్ పైన ఒక పాయింట్ నుంచి పక్క థ్రెడ్ మీద ఉన్న సేమ్ పాయింట్, అదే పాయింట్కు మధ్యలో ఉండేదాన్ని పిచ్ అనవచ్చు. క్రిస్ట్, ఇట్ ఈస్ ది టాప్ సర్ఫేస్ జాయినింగ్ ది ఫ్లాంక్స్ ఆఫ్ ది సేమ్ థ్రెడ్. క్రిస్ట్ అనేది ఫ్లాంక్స్, థ్రెడ్ యొక్క ఫ్లాంక్స్ కలిసే చోటు పై ప్లేస్ను క్రిస్ట్ అంటారు. రూట్ వచ్చేసి 6th one రూట్ వచ్చేసి, ఫ్లాంక్ వచ్చేసి బాటమ్ సర్ఫేస్ కింది వైపు జాయినింగ్ అయ్యేదాన్ని క్రిస్ట్ అనవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్రిస్ట్ అండ్ ఫ్లాంక్. క్రిస్ట్ను మరియు రూట్ను కలిపేదానిని మనం ఫ్లాంక్గా సూచించవచ్చు. ఇట్ ఈస్ ద సర్ఫేస్ కనెక్టింగ్ ద క్రిస్ట్ అండ్ రూట్. క్రిస్టు మరియు రూట్ను కలిపే సర్ఫేస్ను, ఉపరితలాన్ని మనము ఫ్లాంక్ అనవచ్చు. థ్రెడ్ యాంగిల్, ఇట్ ఈస్ ది ఇంక్లూడెడ్ యాంగిల్ బిట్వీన్ 2 ఫ్లాంక్స్ ఆఫ్ ది థ్రెడ్. ఇది 2 ఫ్లాంక్ల మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ను మనము థ్రెడ్ యాంగిల్గా చెప్పవచ్చు. డెప్త్ ఆఫ్ ద థ్రెడ్, ఇట్ ఈస్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది క్రిస్ట్ అండ్ ద రూట్ ఆఫ్ ద థ్రెడ్. ఇది వర్టికల్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, క్రిస్టుకు రూటుకు మధ్యలో ఉండే హైట్ను మనం డెప్త్ ఆఫ్ ద థ్రెడ్ అనవచ్చు. లీడ్ యాంగిల్ ఆర్ ఎలిప్స్ యాంగిల్, ఇట్ ఈస్ ద యాంగిల్ విచ్ ఈస్ ఎలిప్స్ మేక్స్ విత్ ఏ లైన్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై ది ఫార్ములా tan alpha is equal lead by pi d. ఆల్ఫా అనేది ఎలిప్స్ యాంగిల్, డి పిచ్ డయామీటర్ ఆఫ్ ద థ్రెడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే లీడ్ యాంగిల్ అనగా ఇట్ ఈస్ ద యాంగిల్, హెలిక్స్ అనేది యాక్సిస్కు, థ్రెడ్ యాక్సిస్కు పర్పెండిక్యులర్గా లైన్ మనం గీసినట్టయితే పర్పెండిక్యులర్ లైన్కు ఫ్లాంక్ సర్ఫేస్కు మధ్యగా ఉండే యాంగిల్ను మనం హెలిక్స్ యాంగిల్ అనవచ్చు. దీన్ని ఫార్ములా తోటి tan alpha is equal lead by pi d ద్వారా కనుగొనవచ్చు. ఇక్కడ ఆల్ఫా అనేది ఎలిప్స్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ ఉంటుంది. డి ఈజ్ ద పిచ్ డయామీటర్ ఆఫ్ ద థ్రెడ్. అందుకే పిచ్ డయామీటర్ అనేది మనకి ఇక్కడ మనకి ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి పిచ్ డయామీటర్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఇట్ ఈస్ ద ఇమాజినరీ డయామీటర్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్క్రూ థ్రెడ్. హ్యాండ్ ఆఫ్ థ్రెడ్, హ్యాండ్ ఆఫ్ థ్రెడ్ అనగా ది హ్యాండ్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ డైరెక్షన్ ఇన్ విచ్ ది థ్రెడ్ ఈజ్ టర్న్డ్ టు అడ్వాన్స్. ఇఫ్ ది డైరెక్షన్ ఈజ్ క్లాక్ వైజ్ ఇట్ ఈస్ రైట్ హ్యాండ్ థ్రెడ్, అండ్ ఇఫ్ ది డైరెక్షన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్. ఈ థ్రెడ్ యొక్క మూమెంట్, మనము టర్న్ చేసే మూమెంట్ని బట్టి హ్యాండ్ ఆఫ్ థ్రెడ్ అనవచ్చు. ఇట్ ఈస్ క్లాక్ వైజ్ మూమెంట్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు దాన్ని రైట్ హ్యాండ్ థ్రెడ్స్ అంటాము. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అయినప్పుడు దాన్ని లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్స్ అంటాము. జనరల్గా మనము మన జనరల్ లైఫ్లో అబ్జర్వ్ చేసినట్టయితే మన దగ్గర రైట్ హ్యాండ్ థ్రెడ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉండే ప్రతి ట్యాప్ను మనము రైట్ హ్యాండ్ సైడ్ తిప్పినప్పుడు క్లోజ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పినప్పుడు ఓపెన్ అవుతుంది. అందుకే ఏదైనా మనం ఒక థ్రెడ్ను క్లోజ్ చేయాలంటే రైట్ హ్యాండ్ సైడు తిప్పడం అనేది మనము గమనించవచ్చు. దీన్ని రైట్ హ్యాండ్ థ్రెడ్స్ అంటారు. అంటే మన ఇండియన్ ఇండస్ట్రీస్లో ఎక్కువ రైట్ హ్యాండ్ థ్రెడ్స్ను ఉపయోగిస్తారు. క్లియరెన్స్, it is a space left between the matting of external and internal threads to facilitate easy rotation of the thread pods. క్లియరెన్స్ అనేది ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ థ్రెడ్స్ మ్యాచింగ్ చేసినప్పుడు వాటి మధ్య ఉండే గ్యాప్ను క్లియరెన్స్ అంటారు. స్టార్ట్ ఆఫ్ ద థ్రెడ్ అనేది ఒక రిజిడ్ జాబ్ మీద, సిలిండ్రికల్ జాబ్ మీద ఓన్లీ వన్ హెలిక్స్ను ఫార్మేషన్ చేసిన దాన్ని సింగిల్ స్టార్ట్ అంటారు. ఒకే జాబ్ మీద 2 హెలిక్స్ ఫార్మేషన్, అంటే 2 థ్రెడ్స్ను మనం ఫార్మేషన్ చేసిన దాన్ని 2 స్టార్ట్ అంటారు. అలా ఎన్ని చేస్తే దాన్ని నెంబర్ ఆఫ్ స్టార్ట్ను బట్టి దాన్ని మల్టీ స్టార్ట్ థ్రెడ్ అంటారు. ఇక్కడ వచ్చేసి మోర్ దెన్ వన్ థ్రెడ్ ఇస్ మల్టీ స్టార్ థ్రెడ్ అనవచ్చు. దీన్ని లీడ్ మరియు నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ పిచ్ మధ్య రిలేషన్ చూసినట్లయితే లీడ్ L ఈజ్ ఈక్వల్ టు NP. ఎల్ అనగా లీడ్,
ఎన్ అనగా నెంబర్ ఆఫ్ స్టార్ట్స్, పి అనగా పిచ్. ఇది వచ్చేసి లీడ్కు మనము డెఫినేషన్ ఏంటంటే, ఒకసారి మనము ఒక పాయింట్ నుంచి థ్రెడ్ను కంప్లీట్ రొటేషన్ తిప్పుతూ సేమ్ అదే పాయింట్కి వచ్చినప్పుడు ఈ థ్రెడ్ పైన నట్టు ముందుకు అడ్వాన్స్ అయ్యే డిస్టెన్స్ లీడ్ అనవచ్చు. ఇక్కడ సింగిల్ స్టార్ట్లో లీడ్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నట్టును థ్రెడ్ పైన తిప్పినప్పుడు ఒక పాయింట్ నుంచి నెక్స్ట్ పాయింట్ ఒక రొటేషన్ మొత్తం తిరిగినప్పుడు ఒక పిచ్ డిస్టెన్స్ మాత్రమే పోతుంది. అదే 2 స్టార్ట్లో వచ్చినట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అంటే అక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పి, 2 పిచ్ల డిస్టెన్స్ ముందుకు పోతుంది. అంటే ఒక రౌండ్ తిప్పినట్టయితే 2 పిచెస్ ఆఫ్ డిస్టెన్స్ ముందుకు పోతుంది. ఇది ఎక్కడైతే మనము క్విక్ క్లోజింగ్ అవసరం ఉంటుందో, నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు థ్రెడ్ నట్ అనేది థ్రెడ్ పైన ఫాస్ట్గా క్లోజింగ్ అవుతుంది. సపోజ్ మనము కూల్ డ్రింక్ బాటిల్స్ మీద చూసినట్టయితే డబుల్ స్టార్ట్ థ్రెడ్స్ ఉంటుంది. ఒకసారి మనం క్యాప్ పెట్టేసి ఒక రౌండ్ తిప్పగానే అది క్లోజ్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. అలా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ జనరల్గా కొన్ని ప్లేసెస్లో అవసరాన్ని బట్టి నెంబర్ ఆఫ్ స్టార్ట్స్ అనేవి ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మనం స్క్రూ థ్రెడ్గా చూడవచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ we can learn from this chapter. Okay, thank you very much.